నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల పెద్ద ఆచంపల్లి చిన్న ఆచంపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓటర్ మహాశయులు తమ విలువైన ఓటును కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి తట్టతో మట్టిని ట్రాక్టర్లో పోసి గడ్డపారతో పనిచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలలో వచ్చిందా ట్రిప్ ఇంకోవడం అందరినీ ఇప్పుడు ఇది లాస్ట్ రోడా అందరూ ఓట్లు అడగడానికి ఎన్నెల కావు సరే చెప్పండి ఇంతమంది పట్టబట్ట అయిపోవాలి. డైరెక్ట్ మనకి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2000 పెన్షన్ అంటే డైరెక్ట్ మీ ఖాతాలలో పడ్డాయి కదా. మరి ఇప్పుడు నా మధ్యలో దళారులు తయారయ్యారు. మిషన్లు ఎట్లా వస్తాయి? కేసీఆర్ చేసిన పద్ధతి కేసీఆర్ ఇచ్చిన 2000 పడుతున్నాయమ్మా.
ఇంకా ఏడాది అవుతుందా? చూసుకుంటా మిమ్మల్ని. ఇప్పుడు ఉన్నోడు ఎక్కడ నేను కాకపోతే ఏ ఊరు? ఊరేవురమ్మా, ఊరేవురమ్మా. ఒకటి ఎత్తి కాదు ఎట్లా ఆడే విచ్చింది కాదు, ఆడే విచ్చింది ఏమిచ్చిందా? రెండు లక్షల రుణమాఫీ అయిందా? పటేలా కాంగ్రెస్ వల్ల అవన్నీ చెప్తే ఆయన మొన్న నన్ను తీసుకుని ఇప్పుడు ఆడ చెట్ల కింద మాట్లాడిన వాళ్ళు ఏం చెప్తారంటే ఇక ఒక్క అవకాశం ఓడిపోయారా అని ఏడిస్తే ఆయన గెలిపించిన సారు పొరపాటు అయిపోయింది కానీ ఆడవాళ్ళంతా ఎక్కడ పోయినా ఏ ఊర్లో అయినా ఇదే మాట మాట్లాడతారు. అయితే నేను ఎమ్మెల్యే అయినాక చుట్టుపక్కల రోడ్లన్నీ బాగా ఉంటుంది. ఈ కాలువ చెరువులకు ఓటింగ్ అన్ని ప్రపోజల్ టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయిపోయింది. అదొక్కటి ఆగిపోయి ఉన్నది. అది తప్పకుండా ఇప్పుడు వినోద్ కుమార్ సార్ని మీరు గెలిపియ్యారు, తప్పకుండా ఆ పని కూడా నేను దగ్గర సెక్రటరేట్ దాని ద్వారా మనం ఒక లిఫ్ట్ గిఫ్ట్ అవసరం లేదు. దానికి జర్ర చిన్న ఓటీ దాన్ని అట్లా వచ్చేటట్టుగా నీళ్ళు పరిస్థితి ఏర్పాటు చేద్దాం. రెండవది, ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత కాలం ఈ చెర్ల నీళ్లు ఉండే. కేసీఆర్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. ఇదే వరదకాల వల్ల 365 బరాబర్ కాంగ్రెస్ అని చెప్పిన 6 నెలల జరగలేదు. హైదరాబాద్ లో ఉండడానికి కాదు కదా. ఈసారి తప్పకుండా ప్రభుత్వం చేస్తారు. ఆ నాయకులకు సంబంధించి చేయాల్సిందే. అది కాకపోతే ఎలక్షన్ తర్వాత మేము కొట్లాడగలుగుతాం, కానీ ఇప్పుడు కొట్లాడలే. మొన్ననే పెట్టి ఏమన్నా అంటే అంటారు, మొన్ననే పెట్టినాం కదా. ఇంకా అయితే మొన్న బంద్ అయిపోయినాక మొన్న ఒక్క నిమిషం
జీరో బిల్లు కంటిన్యూషన్ జరగాలంటే 2500 రావాలంటే తులం బంగారం రావాలంటే రైతు బంధు రావాలంటే 2 లక్షల రుణమాఫీ రావాలంటే మేము కొట్లాడటం ఉంటేనే మేము మీ తరఫున కొట్లాడతాం కనుక మేము ఉంటేనే మేము కొట్లాడితేనే ఇవన్నీ వస్తాయి. లేకపోతే ఇప్పుడు 6 నెలల కల్లా ఎట్లయితే దాటేసుకుంటూ పోతుండో మళ్ళా తప్పిపోయి గిట్ట మనం అటు ఓటేస్తే ఏమైందంటే అన్ని దాటేసుకో 5 ఏళ్ళు కడుతుంది. ఆ తర్వాత రాజుడు రాకాశం ఆయన చచ్చిపోయినాక ఆయన 2010 ఎత్తుకొచ్చుకున్నాడు 50,000. ఆ 50,000 ఇన్ని సార్లు మా పైన అని సార్ దగ్గర పోతే కాలేవు. ఇప్పుడు అవి కట్టమని అంటాడు సారు తీసుకురా గంగాధర బ్యాంకులో మదన్ ఈ చెల్లెలు కాలేవు. కాకనే మొన్న 3-4 సార్లు ఫోన్ చేసి తెప్పించుకున్నాడు. 10 సార్లు తిరిగిన గంగాధర బ్యాంకుకు. ఈ ఎలక్షన్ అయిపోయినాక మధు ఈ చెల్లెని పట్టుకురా నేను వచ్చి బ్యాంక్ లో అన్ని చేపిస్తా. ఇప్పుడు వీళ్ళు చనిపోయినాక అనే విషయం చెప్పారు కదా.